వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, కర్నూలు, నంద్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రానున్న 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే అనదర్ ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ మహారాష్ట్ర వరకు అక్రాస్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ. వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా ఆల్మోస్ట్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్తీపురం, విజయనగరం, ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ కోనసీమ, ఇలాగే అప్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే కొన్ని 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అంటే పర్టికులర్లీ కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా ఈ వర్షపాతం ఈరోజు కాకుండా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే భారీ వర్షం కూడా రేపటి నుంచి మటుకి కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంది.